విష్ణు ఐఏఎస్ 2026 లో జాయిన్ అవ్వచ్చా? సో విష్ణు ఐఏఎస్ మనందరూ తెలుసు, ఆంథ్రోపాలజీలో చాలా మంది యూపీఎస్సీ ర్యాంక్స్ అనేది దాన్ని గైడ్ చేయడంలో విష్ణు సార్ చాలా కీలక పాత్ర పోషించాడు. విష్ణు ఐఏఎస్ డైరెక్టర్ విష్ణు సార్. సో ఇక్కడ యూపీఎస్సీ మనం అర్థం చేసుకుంటే విష్ణు ఐఏఎస్ లో జనరల్ గా ఏంటి అంటే ఒకప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కి బాగా ఫేమస్, చాలా సూపర్ సక్సెస్ కూడా అయ్యారు. దాంతోపాటు ఆంథ్రోపాలజీ ఆ తర్వాత జిఎస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి విష్ణు ఐఏఎస్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకసారి చూస్తే, యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, యూపీఎస్సీ పీసీఎం అయితే లిమిటెడ్ స్టూడెంట్స్ తో చేస్తారు. హైబ్రిడ్ బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ లో సో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు 1-to-1 మెంటర్షిప్, ఫ్రీ స్టడీ హాల్, డైలీ అండ్ వీక్లీ టెస్ట్లు అండ్ స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 18 బుక్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు. సో ఆప్షనల్స్ చూసుకుంటే ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్, సోషియాలజీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా వీటితో పాటు ఇంకేమైనా ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే నేనేమైనా మిస్ చేస్తుంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఫీ కూడా ఆన్లైన్ లో 1,25,000 ఉంది యాజ్ పర్ దేర్ వెబ్సైట్, అండ్ ఆఫ్లైన్ లో 1,35,000 ఉంది. సో ఇది ఓన్లీ జిఎస్ కి ప్లస్ ఆప్షనల్ తీసుకుంటే దానికి అదనం. సో ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. సో డెఫినెట్లీ 2026 లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ విష్ణు ఐఏఎస్. అయితే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. దీంతో పాటు చాలా ఇన్స్టిట్యూట్స్, మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, సో మీరు ఒకవేళ వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా తిరుగుతూ ఉంటే విష్ణు ఐఏఎస్ కూడా యాడ్ చేసుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రండి. దాంతోపాటు చాలా ఇంకా ఈ బెస్ట్ ఇన్స్టిట్యూట్ టాప్ 10 ఆ టాప్ 7 ఇన్స్టిట్యూట్స్ లో విష్ణు ఐఏఎస్ ఒకటి. ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, క్లెయిమ్స్ కూడా క్లియర్ చేయకుండా ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇక్కడ. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్స్టిట్యూట్ నడుపుతున్న డైరెక్టర్ ఒకసారన్నా అట్లీస్ట్ మెయిన్స్ దాకా వెళ్ళారా, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళారా, సో వాళ్ళు ఏంటి యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఎంతవరకు ఉంది, ఇదంతా క్రాస్ వెరిఫై చేసుకోండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.